వెల్కమ్ టు శివప్రసాద్ అకాడమీ. సో ఇందులో ఎకనామిక్ సర్వే గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుంటున్నాం. ఇండియా 7.4% గ్రోత్ రేట్ని ఫైనాన్షియల్ ఇయర్ 26లో అచీవ్ చేయబోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఆర్థిక వ్యవస్థలు అమెరికా, యూకే, జపాన్ లాంటి ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే 7.4% భారతదేశం అచీవ్ చేయటం ఈ భారతదేశం యొక్క పటిష్టతను తెలియజేస్తుంది. ఇక్కడ 7.4%లో వరల్డ్ ఎకానమీస్ డల్ అయినా ఇండియన్ ఎకానమీ దూసుకుపోవడానికి కారణం స్ట్రాంగ్ కన్జంప్షన్ డిమాండ్. మనలాంటి వారు అనేక వస్తువుల్ని కొనుగోలు చేయటం వల్ల ఈ 7.4% గ్రోత్ రేట్ అనేది భారతదేశానికి సాధ్యపడింది. ఇది ఒక స్ట్రాంగ్ ఎకనామికల్ ఎలిమెంట్గా మనం చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ సర్వేలో మరొక ప్రధానమైన అంశం ఇన్ఫ్లేషన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనకు తగ్గుతూ ఉంది కాబట్టి పేదవారి పైన తక్కువ భారం పడుతుంది. మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా లాంటి దేశాలు, యూకే లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలతో పోలిస్తే భారతదేశం ఇన్ఫ్లేషన్ సక్సెస్ఫుల్ గా తగ్గించుకోగలుగుతుంది. ఇది సర్వేలో మరొక ప్రధానమైనటువంటి అంశం. మరి భారతదేశంలో ఈ యొక్క ఫైనాన్షియల్ ఎకానమీని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ చేయడానికి రెపో రేట్ ఏదైతే ఉందో 6% ఉండేటువంటి దానిని 5.25%కి తీసుకురావడం జరిగింది. 6% అంటే 1,00,000కి 6%గా మనం భావిస్తే ఇప్పుడు 5.25%. అంటే ఇక్కడ క్లియర్గా వడ్డీ రేట్లు తగ్గటం అనేది జరిగింది. దీనివల్ల మార్కెట్లో మనీ సప్లై పెరుగుతుంది. సో ఈ వీడియోలో 3 ప్రధానమైనటువంటి అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాం. ఒకటి వచ్చేసేసి 7.4% గ్రోత్ రేట్, వన్ ఆఫ్ ద గుడ్ కంపేర్ టు ద అదర్ నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. నంబర్ 2 వచ్చేసేసి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. ఇది వన్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్, స్ట్రాంగ్. మరొకటి వచ్చేసేసి భారతదేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ 6% టు 5.25%కి వడ్డీ రేట్లు తగ్గించడం అనేది కూడా ఈ ఎకనామిక్ సర్వేలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో